करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं समन्ततो विभाति या न दृश्यते क्वचिच्चया प्रणत जनतापवर्गा कृतरणसर्गा ससिंह संसर्गा कामाक्षि मुदित भर्गा हत रिपुवर्गा त्वमेव सा दुर्गा। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। श्री उमायै नमः। మాయాస్వరూపిణి అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తూ మాయా అనే దానికి ఒక అద్భుతమైనటువంటి వివిధ నిర్వచనాలను చెప్తూ ఉన్నారు. త్వం లోకరాజ్ఞి పరమాత్మని మూలమాయ శక్రే సమస్త సురభర్తరి జాలమాయ ఛాయేశ్వరాంతర పుమాత్మని యోగమాయ సంసారసక్త హృదయేశ్వసి పాశమాయ. మూలమాయ, జాలమాయ, యోగమాయ, పాశమాయ. సృష్టికి పూర్వం పరమాత్మలో దాగి ఉన్న సమర్థత శక్తి మాయా అని చెప్పబడుతున్నది, అది మూలమాయ అని. తర్వాత సృష్టిని రచించే పరమేశ్వరుని యొక్క మాయ జాలమాయ, సృష్టిని విరమించిన తర్వాత ఉండే స్థితి యోగమాయ అని వివరిస్తూ ఈ మాయ ఈ సంసారంపై ఆసక్తి కలిగిన జీవులలో పాశమాయగా ఉంటున్నది అన్నారు. సంసారసక్త హృదయేషు, సంసారము అంటే ఈ ప్రపంచము అనొక అర్థము. జనన మరణ రూపమైనటువంటి జీవితమే సంసారం. ఈ జీవితము, ఈ ప్రపంచము, దీనిపై ఆసక్తి కలిగి తిరిగేవారు, పరమార్థ జ్ఞానం లేనివారు, ఆ స్పృహ కూడా లేనివారు ఎవరో వారి హృదయంలో పాశమాయగా ఉంటున్నది ఆ శక్తి అని. ఇక్కడ యోగమాయలో, జాలమాయలో, మూలమాయలో ఆ శక్తి పరమేశ్వరుని ఏమీ చేయడం లేదు. దీనికి రామకృష్ణ పరమహంస గొప్ప ఉదాహరణ చెప్తారు. సర్పములో ఉన్న విషం సర్పాన్నేమీ చేయదు. అదేవిధంగా పరమేశ్వరుల్లో ఉన్న మాయాశక్తి పరమేశ్వరుని బంధించట్లేదు, అది పరమేశ్వరునికి ఆవరణ కలిగించట్లేదు. కానీ జీవుడికి మాయ ఆవరణ కలిగిస్తున్నది. ఆ జీవులు సంసారసక్త హృదయేషు, సంసారంపై ఆసక్తి కలిగిన జీవులలో ఆ మాయ పాశమాయగా ఉంటుంది. పాశం అంటే బంధించున్నది అని అర్థం. ఈ సంసారంతో బంధిస్తోంది కనుక అది పాశము, అలాంటి పాశమాయగా ఉంటుంది. ఎవరైతే జ్ఞానులై ఉంటారో వారికి ఆ పాశమాయ విద్యారూపిడిగా మారిపోతుంది. అందుకు పాశమాయ అన్నప్పుడు అవిద్య అని చెప్పుకోవాలి, అది ముక్త స్థితిని కలిగించేటప్పుడు విద్య అనిపించుకుంటుంది. ఇదే విద్యా స్వరూపుడు అనే తత్వం. ఈ విధంగా మాయాతత్వాన్ని ఒక అద్భుతమైన విషయంగా చెప్పినటువంటి వారు గణపతి ముని. ఈయన ఒక శాస్త్రవేత్త అన్నాం గనక ఒక శాస్త్రపరమైన దర్శనాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా నిద్ర యొక్క స్థితిని 4 విధాలుగా వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో. ఇదంతా దేవీ మాహాత్మ్యం అనగా చండీ సప్తసతిని వ్యాఖ్యానిస్తున్నటువంటి 2 అధ్యాయాలను చెప్పుకున్నాం. అందుకు దానికి సంబంధించి నమస్తేస్తు మహామాయ అన్నట్ల ఆ మహామాయా స్వరూపిణి గురించి చెప్తున్నారు ఇక్కడ. జ్ఞానినామపి చైతాంసి దేవీ భగవతీ హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి అంటుంది దేవీ మాహాత్మ్యం. ఇదే దుర్గా సప్తశ్లోకంలో కూడా ప్రథమ శ్లోకంగా చెప్పుకుంటాం. ఆ మహామాయ అంటే ఏమిటో ఇక్కడ వరకు వివరించారు. 4 రూపాలుగా ఉన్నదే మహామాయ. ఇప్పుడు నిద్ర అనే దాన్ని చెప్తున్నారు. ఇది సరిగ్గా దేవీ మహాత్మ్యంలో ప్రథమ చరిత్రని వర్ణిస్తున్నటువంటి ఘట్టం. ప్రథమ చరిత్రలో సృష్టికి ప్రారంభ స్థితి. అప్పుడు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నాడు. ఆ యోగ నిద్రలో ఉన్నటువంటి స్థితిలో మధుకైటబులనేటువంటి 2 అసురులు బ్రహ్మని బాధిస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఆ విష్ణువుని ప్రార్థించాడు. కానీ యోగ నిద్రలో ఉన్నటువంటి విష్ణువు ఉలకలేదు, పలకలేదు. అప్పుడు యోగ నిద్రనే ప్రార్థన చేశాడు బ్రహ్మదేవుడు. ఆ యోగ నిద్రయే అమ్మవారు. అమ్మవారి యొక్క ఒకానొక స్వరూపము ఆ యోగ నిద్ర. ఆ యోగ నిద్ర అంటే ఏమిటో ఇప్పుడు ఈ శ్లోకాల్లో చూపిస్తున్నారు. అసలు నిద్ర అనే స్థితి వ్యాఖ్యానించవలసినది, గ్రహించవలసింది, విశ్లేషించవలసింది. నిద్ర గురించి కూడా ఉపనిషత్తులు చాలా చెప్తున్నాయి. మానవుడికి నిద్ర చాలా సుఖం, ప్రపంచం చాలా సుఖం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రపంచంతో స్పృహ కలిగి ఉండే మెలకువ కళ కంటే మంచి నిద్ర కావాలని ప్రతివాడు కోరుకుంటూ ఉంటాడు. అందుకే ఆ నిద్రలో ఏదో సుఖం ఉన్నది. ఇప్పుడు నిద్రలో ఏం అనుభవం ఉంది? నిజానికి ఈ ప్రపంచంలోని వివిధ అనుభవాలు నిద్రలో లేవు. అయినప్పటికీ నిద్రను మానవుడు కోరుకుంటాడు. అందులో గాఢ నిద్ర కావాలి అంటే ప్రతివాడు సిద్ధంగానే ఉంటాడు. ఏముంది ఆ గాఢ నిద్రలో? ఎందుకు కోరుకుంటాం? ఇది ఆలోచించాలి. అసలు ప్రపంచమే లేదే, అనుభవమే తెలియడం లేదే, అటువంటిప్పుడు ఎందుకు కోరుకుంటున్నాం గాఢ నిద్రని అంటే అప్పుడు పరమాత్మతో ఒక తాదాత్మ్యం కలుగుతోంది మనకు తెలియకుండా, అది మనం కోరుకుంటున్నాం. అందుకు పరమాత్మ యందే శాంతి ఉంటుందని దాన్ని బట్టి ఊహించుకోవాలి. అయితే అప్పుడు పరమాత్మతో ఉన్నామని తెలియడం లేదు. అది తెలిసి ఆనందాన్ని అనుభవిస్తే అదే మోక్షము, అదే సమాధి, అదే నిద్రకి సమాధికి ఉన్నటువంటి భేదం తెలియాలి.
అది గ్రహించగలిగితే నిద్రా సమాధి స్థితి అని శంకరులు ఎందుకన్నారో అర్థమవుతుంది. అయితే మనకే నిద్ర ఉన్నది. విష్ణువు కూడా యోగ నిద్రలో ఎప్పుడూ ఆదిశేషుడిపై ఉన్నట్లుగా మన చిత్రపటాలు చూస్తూ ఉంటాం, శాంతాకారం భుజగశయనం లాంటివి చదువుతూ ఉంటాం. అటువంటిప్పుడు మన నిద్ర ఆయన నిద్ర ఒకటేనా? అసలు నిద్ర అంటే ఏమిటి? నిద్ర అనే దానికి నిర్వచనం ఒక్క మాటలో చెప్పాలంటే బహిర్ముఖత్వం లేకపోవడమే నిద్ర. బహిర్ముఖత్వము అంటే బయట ప్రపంచంతో అనుబంధము. అనుబంధం ఉంటే మెలకువ, అనుబంధం లేకపోతే నిద్ర అని. అలాంటి నిద్రా స్థితి యోగికి కూడా ఉంటుంది. అతడు బహిర్ముఖ స్పృహ ఉండదు, ఎప్పుడూ అంతర్ముఖుడై ఆ అంతరాత్మ అయినటువంటి అంతర్యామైన పరమాత్మతో తాదాత్మ్యం చెందుతాడు. ఆ స్థితి దివ్యమైనది. అటువంటి నిద్ర సామాన్యంగా మానవుడు బాహ్య స్పృహ లేకుండా ఎప్పుడు కునుకుతూ మొద్దు నిద్రపోయేదానికి చాలా తేడా ఉన్నది. కనుక మన నిద్ర, యోగుల యొక్క నిద్ర, నారాయణ యొక్క యోగ నిద్ర మూడు ఒకటి అనకూడదు. ఈ మూడింటికి భేదాలు ఉన్నాయి. ఆ భేదాలు బట్టి ఎవరెవరి యందు నిద్ర ఏ రూపంలో ఉంటుందో 4 మాటల్లో ఒక్క శ్లోకంలో చెప్తున్నారు గణపతి ముని. త్వం భూత భర్తరి భవస్యనుభూతి నిద్ర సోమస్య పాతర బిడౌజసి మోద నిద్ర సప్తస్వబింబ పురుషాత్మని యోగ నిద్ర సంసారమగ్న హృదయేశ్వసి మోహ నిద్ర. మునుపు చెప్పున్నటువంటి మూలమాయ, జాలమాయ, యోగమాయ, పాశమాయ ఎలాంటిదో ఇది కూడా అటువంటిది. భూతభర్తరి భవసి అనుభూతి నిద్ర. సమస్త భూతములకు ప్రభు అయిన పరమేశ్వరుడి యందు నువ్వు అనుభూతి నిద్రగా ఉంటావు. అదేవిధంగా సోమపానము చేసే ఇంద్రుని యందు సోమస్య పాతరి బిడౌజసి. బిడౌజుడు అంటే ఇంద్రుడు అని అర్థం. సోమపానము చేసిన ఇంద్రుని యందు మోద నిద్రగా ఉంటావు. అదేవిధంగా సప్తాస్వబింబ పురుషాత్మని సూర్యమండలంలో ఉన్న పరమపురుషుని యందు యోగ నిద్రగా ఉంటావు. సంసారమగ్నులైనటువంటి జీవుల యందు మోహ నిద్రగా ఉంటావు అంటున్నారు. ఇక్కడిది అర్థం చేసుకుంటే సామాన్య మానవులందరూ కూడా ఎప్పుడు నిద్రలో ఉన్నారనే అర్థమవుతుంది. వాళ్ళు బయటకు మెలకువగా ఉంటూ ప్రపంచం పనులు చేసుకుంటున్నా వాళ్ళు నిద్రలోనే ఉన్నారు. ఎందుకంటే అసలైన దాని స్పృహ లేకుండా ఉన్నటువంటిది కూడా నిద్రయే. అందుకు బయట ఏం జరుగుతోంది, సత్యం ఏమిటి అనేది తెలియకుండా ఉండే స్థితిని కూడా నిద్ర అంటారు. ఆ సత్య స్పృహ లేని ఆ నిద్ర మానవులందరికీ ఉంటుంది, మానవులకి సర్వజీవులకు ఉంటుంది. అందుకే మోహ నిద్రలో అందరూ ఉన్నారు. మెలకు వచ్చినవాడు ఏ ఒక్కడో ఉంటాడు, వాడినే జాగరూకుడు అని అంటున్నాం. ఆ మెలకు వచ్చిన వాడు అంటే సత్యజ్ఞానమేంటో తెలిసినవాడు మెలకువలో ఉన్నవాడు. అందుకే అజ్ఞానానికి మరో పేరు మోహనిద్ర. జీవులందరిలో మోహనిద్ర ఉంది. వాడు నిద్రపోయినప్పుడు మొద్దు నిద్ర ఒకటి ఉంటుంది, అది వేరే విషయం. మోహనిద్ర నిత్యము ఉంటుంది. మోహనిద్రను జయించిన వాడు కోటుకు ఒకటి దొరకడు కూడా కష్టమే. అందుకే మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః అంటున్నాడు పరమాత్మ. అసలు ఈ మోహనిద్రను జయించాలని చాలామందికి తెలియదు. అసలు మోహనిద్ర అలవాటైపోయి నిద్రలేని ఒక స్థితి ఉందని కూడా మనకు అర్థం కావట్లేదు. ఈ నిద్ర ఎప్పటి నుంచి అలవాటైపోయిందంటే అనేక జన్మల నుంచి అలవాటైపోయింది. ఇక్కడ ఈ మోహనిద్ర లేని ఒక స్థితి ఉన్నది, ఆ మెలకువ ఉన్నది. ఆ మెలకువ పేరు మోక్షం. ఆ మోక్షంలో బ్రహ్మానుభవం ఉంటుంది, ఈ మోహంలో ప్రపంచానుభవం ఉంటుంది. ఇది తెలియవలసింది. ఎంతవరకు భగవద్ అనుభవం లేదో అంతవరకు మనం నిద్రపోతున్నట్టే లెక్క. ఎప్పుడైతే భగవద్ అనుభవం వచ్చిందో అప్పుడు మనం మెలుకున్నట్లు లెక్క. ఎందుకంటే భగవంతుడు సత్యం, ప్రపంచం అసత్యం. కనుక సత్యమైన భగవత్ స్పృహ కలిగితే అది మెలకువ. ఆ స్పృహ విడిచి నిద్రపోతే అది మోహనిద్ర అని చెప్తున్నారు ఇక్కడ. అలాంటి భావాన్ని ఇక్కడ సంసారమగ్న హృదయేశ్వసి మోహనిద్ర అంటున్నారు. ఈ విషయాన్ని తీసుకుని విశ్వందర్పణ దృశ్యమానగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని ఆదిశంకర భగవత్పాదులు దక్షిణామూర్తి శ్లోకంలో ప్రథమ శ్లోకంలోనే చెప్పారు. ఇక్కడ గమనించవలసింది, నిద్రపోతున్నవాడు ఆ కళని సత్యం అనుకుంటాడు, మెలకువ వస్తే ఆ కళ అసత్యమని తెలుసుకుంటాడు. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాడు భగవంతుడిని తెలుసుకోలేడు, ప్రపంచమే సత్యం అనుకుంటాడు. జ్ఞానమనే మెలకువ వచ్చినవాడు భగవంతుడిని తెలుసుకుంటాడు. అందుకే మెలకువ వచ్చే వరకు కళ సత్యం అనిపిస్తుంది, జ్ఞానం వచ్చే వరకు ప్రపంచమే సత్యం అనిపిస్తుంది. కనుక ఎంతకాలం ప్రపంచం సత్యం అనిపించి ఈ ప్రాపంచిక విషయాలంపటుల మీద తిరుగుతూ ఉంటామో అంతవరకు మనం మోహనిద్రలో ఉన్నట్టే లెక్క. ఆ నిద్రారూపంతో ఉన్నది కూడా అమ్మవారే. ఎందుకంటే అలా మరపించే శక్తి కానీ లేకపోతే మనం ఉండగలమా? ఆ మోహనిద్రలో ఉంటూ ప్రపంచాన్ని నడుపుతోంది ఆ తల్లి. మోహం వల్ల సంసారం ఉంటుంది, మోక్షం వల్ల సంసారం వదులుతోంది. అందుకు సంసారంలో తిరిగే వారి యందు మోహ రూపంలో ఉంటూ వారిని ఆ పరబ్రహ్మ స్పృహ లేకుండా చేస్తున్నటువంటి పరాశక్తి మోహ రూపంతో ఉన్నది. ఇదే అశేష జన మోహిని అంటే. అది కూడా అమ్మవారి రూపమే, దాన్ని గ్రహించాలి.
ఇదే సర్గస్య రక్షణార్థాయ తస్మై మోహాత్మనే నమః అంటూ భీష్ముడు కృష్ణ పరమాత్మని స్తుతించాడు. సృష్టిని నడపడానికై మోహ రూపంలో ఉన్న నారాయణ నీకు నమస్కారము. కనుక మోహం కూడా నారాయణుని శక్తే, అజ్ఞానం కూడా నారాయణుని శక్తే. నమస్కారం చేస్తే ఎప్పటికైనా బయటపడగలం దీని నుంచి. ఆ మాట చివరి మాట ఇందులో సంసారమగ్న హృదయేశ్వసి మోహ నిద్ర. ఇంతవరకు మోహ నిద్రను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు భూతభర్తరి పరమాత్మ యందు నువ్వు అనుభూతి నిద్రగా ఉంటావన్నారు. ఇక్కడ నిద్ర అన్నప్పుడు అజ్ఞానమనే స్థితిని తీసుకోకూడదు, ఇక్కడ వేరే అర్థాన్ని తీసుకోవాలి. అనుభూతితో కూడిన నిద్రగా ఉంటా ఉంటున్నారు ఇక్కడ. అంటే పరమాత్మ ఎప్పుడు తన స్వాత్మానుభవం నుంచి జారడు. అంటే తన పరమాత్మ స్పృహ పరమాత్మకి ఎప్పుడు ఉంటుంది. జీవుడికే పరమాత్మని స్పృహ ఉండదు, కానీ పరమాత్మకి ఎప్పుడు తన స్పృహ తానుకుంటుంది. అందుకే స్వాత్మస్థితి యందు ఉంటూ ఉంటాడు, బహిర్ముఖత్వం లేకుండా ఉంటాడని చెప్పడానికి అనుభూతి నిద్ర అంటున్నారు. అంటే బయట ప్రాపంచికమైనటువంటి సృష్టి స్థితిలైలేవి చెయ్యకుండా, అంటే బహిర్ముఖత్వం లేకుండా కేవలం తన స్థితిలో తాను ఉంటూ సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ యొక్క స్థితిని అనుభూతి నిద్ర అంటున్నారు. మిగిలిన నిద్రల గురించి రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ నారాయణీ చరణారవిందార్పణమస్తు.